నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో చిట్టీల పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చల్లా చంగమ్మ ఆమె భర్త ఏడుకొండలు చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. చిట్టీల పేరుతో సుమారు 2 కోట్ల మేర డబ్బులు సేకరించి తిరిగి చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 100 మంది బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చంగమ్మ ఆమె భర్త ఏడుకొండలు ఈ రవికుమార్ అనే 3 వ్యక్తులు కలిసి చిట్టీల వ్యాపారం చేసుకుంటూ నమ్మకంగా చిట్టీలు కట్టించుకుంటా ఉండేది. ఆ నమ్మకంతో గ్రామంలో చాలా మంది అందరికి చిట్టీలు డబ్బులు కట్టేవారు. అయితే ఒక 2 వారాల క్రితము ఈ చిట్టి ఎవరైతే వేసారో ఇవన్నీ డబ్బులు కూడా ఎవరికి తిరిగి ఇవ్వకుండా ఒక 100 మందికి పైగా బాధితులకి మోసం చేసి దాదాపు చెప్పే ప్రకారం 2 కోట్ల వరకు కూడా డబ్బులు వెగ్గొట్టేసి పరారైపోయినట్లుగా తెలిసింది. తర్వాత దరఖాస్తు ఇవ్వడంతో ఆమెతో పాటు ఆమె భర్త ఏడుకొండలు మరియు రవికుమార్ ముగ్గురిని కూడా అదుపులో తీసుకుని విచారించి కేసు నమోదు చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ప్రజలు కూడా ఇటువంటి అనాథరైతుల చిట్స్ విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసు నుంచి కూడా మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాము.